జనరల్‌గా ఏంటంటే సభలో కొంచెం చర్చించాల్సిన అంశాలు ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ప్రతిపక్ష హోదా లేదని ఆళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? ప్రతిపక్ష హోదా ఎట్టేస్తారండి. వాడికి 11 మంది అంతకుముందే చంద్రబాబు నాయుడు హోదా ప్రతిపక్షంలో ఉండగా నీకు 23 మంది నేను నలుగురు లాగైతే నువ్వు ప్రతిపక్ష హోదా కూడా ఉండదన్నాడు. మరి ఈ 11 మందికి ఎట్ట ఉంది అసలు? ప్రతిపక్ష ఎట్ట అడుగుతున్నాడు? సిగ్గుండి అడుగుతున్నాడు, సిగ్గులేక అడుగుతున్నాడు. నిన్న గవర్నర్ సమావేశం స్టార్ట్ అయిన వెంటనే గందరగోళం. సరే దానికి గవర్నర్ గారు ఇస్తారు, అది ప్రత్యేక హోదా ఎవరు ఇస్తారండి? ఎవరు ఇస్తారు? అది సరే ఇవన్నీ అనవసరం అండి. ఎవరికైనా బుర్ర ఉన్నాడు అయితే మాట్లాడచ్చు, బుర్ర లేనాడికి ఎందుకు మాట్లాడదు చెప్పడం కూడా అనవసరం అసలు. అంటే సరే మరి మిగతా అంశాల గురించి ఎమ్మెల్యే స్థాయి హోదాలు ఇచ్చే టైం సద్వినియోగం చేసుకుంటే బాగుండేదని చాలా మంది. అవును కరెక్టే, మరి చేసుకుంటుందిగా. నా హోదా కావాలి, హోదా కావాలి, హోదా ఉంటే పీకేస్తాడంటే ఏంటి పీకేదాడు? అంటే రూల్స్ ప్రకారమే లేదంటున్నారు కదా సార్ పైన కూడా. అవును రూల్స్ లేవు అని చెప్తున్నారండి. ప్రత్యేక చెయ్యి ఉంటాయి రూల్స్ లేవు. 24 మంది 23 ఉండాలి, అక్కడికి వచ్చింది 11 మంది. అంతకుముందు చంద్రబాబు నాయుడికి 23 మంది వస్తేనే నీ పీకేస్తాను నువ్వేం చేస్తావు అని ఎక్కడిగా నవ్వాడు. మరి ఆడిప్పుడేంటి, ఆడి పరిస్థితి ఏంటి? ఉంటే బాగుండేదని చాలా మంది ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు. బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు కదా. ఆడికి ఉండటానికి ఉంటే సమాధానం చెప్పలేడు, అడగలేడు. అడిగితే ఆడు ఎదురు చెప్తారు నువ్వు చేసిన దానికి. అందుకని ఆడు రావట్లా. అంటే వీళ్ళు కూడా అడుగుతామన్నారు కదా సార్, ఈ సూపర్ 6 గురించి అడుగుతామన్నారు. అడిగే పని కదా వీళ్ళు కూడా. మాజీ మంత్రులు కానివ్వండి, మాజీ ప్రభుత్వం అలా అడగలేరు. అడిగితే కూర్చోవచ్చు, వెళ్ళొచ్చు కదా. అసెంబ్లీకి వెళ్ళొచ్చు, కూర్చోవచ్చు, మాట్లాడవచ్చు, అన్నీ చేయొచ్చు కదా. ఎవరు వద్దన్నారు? ఆయన రావద్దు అంటలేదుగా. మరి వాళ్ళు వెళ్తారు. ఒకపక్కేమో చంద్రబాబు నాయుడు గారు ఏమైనా భయపడ్డారు ప్రతిపక్ష హోదాకి ఇవ్వడానికి అంటున్నారు. మళ్ళీ ఈ అవాకులు ఇవ్వటానికి భయపడతాం ఏంటండి? అది రూల్స్ ప్రకారం ఇవ్వటానికి ఇల్లేదుగా. రూల్స్ ప్రకారం ఇవ్వటానికి ఇల్లేదు. ఆయన ఎందుకు భయపడతాడు? అయితే సార్ ఈరోజు సభలో 2 విషయాలు ప్రకటించారు సార్. తల్లికి వందనంతో పాటు అన్నదాత సుఖీభవ ఏప్రిల్ మేలో ఖచ్చితంగా డేట్లు కూడా చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది? సరే అన్ని ఇప్పుడు వచ్చాడు గొయ్యి పెద్ద తరంగం పెట్టేళ్ళాడు. అవి సర్దుకోవాలి, ఈ సర్దుకోవాలి, ఒక్కోటి చేసుకుంటూ వస్తున్నారు. మనం కాదంటా కీలేదు. అది గతంలో 15 అని హేళన చేశారు, గుర్తుంది కదా సార్? 15,000 అని అవి కూడా ఇస్తున్నారు ఇప్పుడు. ఖచ్చితంగా పిల్లలకి 15,000, తల్లికి వందనంకి. మంచిదే ఇస్తే. ఎలా అనిపిస్తుంది? అంటే కొంచెం ముందు కదిలినట్టేనా వ్యవహారం అంతా? కదిలినట్టేనా? డబ్బులు లేక ఆయన చూసి ఇప్పుడు మనం ఉన్నామండి. బాగా చెప్తున్నాను, నా జేబులో డబ్బులు ఉన్నాయి, చూసి కూరగాయలు ఉన్నదాన్ని బట్టి చూసి కొనుక్కుంటే కొనలేముగా. ఆయన అట్లాగే మరి వాడు తద్దుకుంటూ వస్తున్నాడు. ఖచ్చితంగా మంచిగా జరిగింది అంటారు. జరుగుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో మరి బడ్జెట్ మీద సమావేశాలని చెప్పారు గవర్నర్ ప్రసంగంలో. అయితే వైసీపీకి ప్రతిపక్షం లేనందువల్ల వాళ్ళు 11 నిమిషాల్లో వెళ్ళిపోవడం జరిగింది. అలా కాకుండా మరి వాడు కూడా అయ్యన్న పాత్రుడు విమర్శించారు. గతంలో వెంకయ్యనాయుడు, పుచ్చలపల్లి సుందరయ్య, మరి ఇంకా పెద్దలు కూడా ప్రతిపక్షం లేకుండా మరి ప్రశ్నించారు, చేశారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా నేను ప్రశ్నిస్తా అని చెప్పేసి మరి ఆయన మిత్రపక్షం అయినప్పటికీ ప్రజా సమస్యల మీద పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే జనం ఈ రోజున మరి సంక్షేమ పథకాలు ఆగిపోయినాయి. అలాగే ఈ డ్వాక్రా సంఘాల కల్లా మరి మహిళలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. బడ్జెట్ ఎలా ఉంటుంది? ప్రజలకి మేలు చేసే ఉంటుందా లేదా? ప్రజలకి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయాడు. ఏంటంటే రాష్ట్ర బడ్జెట్ లోడ్ అంటున్నాడు. ఏ ప్రభుత్వం అయినా సరే ఎంతో కొంత గవర్నమెంట్ వెళ్ళిపోయినప్పుడు మిగులు బడ్జెట్ ఉంటుంది. అలాగే గతంలో చంద్రబాబు కూడా అప్పులు చేసేసాడు. అలాగే ఇప్పుడు మరి పోలవరం ప్రాజెక్టు ఆ పని ఆగిపోయింది. అలాగే మరి ఇటుపక్క తెలంగాణను ఆంధ్రప్రదేశ్ నీటి వాటాలు కొట్టుకుంటున్నారు. ఎంతవరకు ప్రజలకి ఉపయోగపడే పనులు చేస్తున్నారు? ఇవాళ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అన్నారు. ఉపాధ్యాయ రిక్రూట్మెంట్ లేదు, ఆ తర్వాత నోటిఫికేషన్ లేవు. డిఎస్సి ఎంత మటుకి నోటిఫికేషన్ లేదు. ఏదైనా సరే మనం మాట ఇచ్చామంటే ప్రజలకి అది హామీలు నెరవేర్చేదే ఉండాలి. అప్పుడే ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజల మనలో ఉన్నంతకాలం ప్రభుత్వం మనగా ఉంటుంది. ఒకసారి వాళ్ళని చూశారు, ఏదైతే గత ప్రభుత్వం తప్పులు చేసినాయని వీళ్ళు ఎత్తిపట్టుకొని చేశారు. మరి మీరు ఇవాళ చేస్తుంది ఏంటి? ఎంతవరకు అమలుపరుస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోవాలా. నోటి మాటలు కాదు, కాకి లెక్కలు కాదు. ప్రజా సంక్షేమం కోరి ఎవరైతే చేస్తారో
వాళ్ళు మాత్రమే ప్రభుత్వంలో కొనసాగాలని నేను మనం చేస్తున్నాను. న్యాయవాది ప్రవీణ్ కుమార్. 9 months పాలనతో పాటు ఏపీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ఎలా అనిపిస్తుంది? మంచి మంచి ఈ సంక్షేమాల మీద ఈసారి కొంచెం బడ్జెట్ ఉంటుందా, లేకపోతే ఎక్కువ డెవలప్మెంట్ అంటున్నారు కదా, ఎలా? డెవలప్మెంట్ మీద ఉంటేనే బాగుంటుంది. సంక్షేమాలు అనేవి అంత మంచిది కాదని నా ఉద్దేశం. ఎందుకంటే డెవలప్మెంట్ ఉంటే ఆటోమేటిక్గా మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అప్పుడు మనం ఒకళ్ళ గురించి ఎదురు చూసే పని ఉండదు. ఏదో సంక్షేమం 5,000 10,000 వీటి వల్ల మనకి ఎప్పుడు కూడా బెనిఫిట్ జరగదు. ఏదైనా మనకి ట్యాక్సులు తగ్గి అదేదన్నా మనకి డబ్బు రూపేణ మారితేనే మనకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అలాగే డెవలప్మెంట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఉద్యోగాలు పెరుగుతాయి. ఉద్యోగాలు పెరిగినప్పుడు మనకు ఆటోమేటిక్గా మన ఇన్కమ్ జనరేట్ చేసుకుంటాం. అప్పుడు ఏంటంటే మనకి ఒక సంక్షేమం కావాలి, దానికోసమే ఎదురు చూస్తూ అంతకాలం వెళ్ళదీయలేమని నా అభిప్రాయం. ఏదైనా కొంచెం ఫోకస్ అంతా కూడా డెవలప్మెంట్ వైపు ఉంటే కొంచెం ముందడుగు పడినట్టేనా ఏపీ రాష్ట్రం? డెవలప్మెంట్ అయితే ఆటోమేటిక్గా మీకు ప్రతిదీ కూడా మనకి డెవలప్మెంట్లో వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు ₹1 జనరేట్ అయితేనే మనం ఏదైనా కొనగలం, తినగలం. అంతేగాని ఎవరో ఒక ₹5 ఇస్తారు, దానికోసమే చూస్తూ ₹5 వాళ్ళు ఇవ్వకపోతే మనం ఏం చేద్దామని లేకుండా ఉండే కన్నా మన రూపాయి మనం జనరేట్ చేసుకున్న రోజున మనకి సంక్షేమాలతో పని ఉండదు. అలా అభివృద్ధి తీసుకెళ్తేనే నాకు తెలిసినంత వరకు మనం ముందుకెళ్ళగలుగుతాం. గత ప్రభుత్వానికి 11 సీట్లు రావడంతో ప్రతిపక్ష హోదా దక్కలేదు. సో అందుకని వాకౌట్ చేశారు నిన్న ఫస్ట్ రోజు. ఈరోజు సెకండ్ రోజు వాళ్ళ క్యాడర్ వచ్చారు కానీ జగన్ గారు రాలేదు. వస్తారంటారా, లేకపోతే కొన్ని రోజులు ఉన్నాయి కదా సభా సమావేశాలు? కదా అది పొలిటికల్గా మాకు అనవసరం. నేను చెప్పింది ఏంటంటే జనరల్ డెవలప్మెంట్ సైడ్ చెప్తున్నాను. ఏదైనా సంక్షేమం కన్నా డెవలప్మెంట్ సైడ్ అయితేనే మనకు గ్రోత్ ఉంటుందని నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు తిరగతులు ఎలా అనిపించింది 9 నెలల పాలన? అంటే అంతగా తెలియదు కానీ పర్వాలేదు. మీకు నచ్చిన అంశాలు ఏమన్నా? ఇప్పుడు దాకైతే బాగానే ఉన్నాయి. అంత నచ్చనివి అంటూ వాళ్ళు ఏం చేయలేదు కదా. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి అప్పుడే ఏది నచ్చలేదు అనేది అప్పుడే చెప్పలేము. అట్లీస్ట్ 2 years టైం అన్న అయితే మనకి వాళ్ళు ఏదైనా చేయకపోతే మనం అడగవచ్చు. ఇప్పుడు 6 నెలల్లో 7 నెలల్లో అది చేయలేదు ఇది చేయలేదు అనడం కూడా కరెక్ట్ కాదు. ఒక చిన్న విషయం ఏంటంటే ఇవాళ ఒక సమావేశంలో విద్యా వ్యవస్థని సమూలంగా నాశనం చేస్తున్నారు అని చెప్పి మాజీ ప్రభుత్వ నాయకులు అంటున్నారు. నిజంగా ఏమన్నా అలా జరిగిందా? అంటే గతంలోనే కదా వాళ్ళు స్కూల్ విలీనం చేసిన తర్వాత విద్యార్థులు చాలా ఇబ్బంది పడ్డారు. దానికన్నా ఇప్పుడు అంత ముందులాగా వదిలేస్తే ఏ గోళ లేదు కదా. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అందరూ చదవలేరు. చదువుమని ఫోకస్ చేసామనుకోండి, పిల్లల చదువులు ఆటోమేటిక్గా ఆగిపోవచ్చు. వాళ్ళేమో ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అయిపోవచ్చు. అది అందరికీ కూడా ఇంగ్లీష్ వస్తుందని అయితే నేను అనుకున్నాను. జగన్ గారు ప్రజా దర్బార్ పులివెందుల్లో పెట్టబోతున్నారు సార్. మళ్ళీ ప్రజల్లోకి విలీనం 2.0 అని మనం చెప్పారు. ఎలా ఉండబోతుంది? ఈ సమావేశాలు ముగియక ముందే వెళ్తారు అనేది కొంతవరకు ఉంది. ప్రజలు ఆహ్వానిస్తారు. అది ఇంకా ప్రజలను బట్టి ఆలోచించిన ప్రజలు ఇప్పుడు తెలివిగానే ఉన్నారు. మనం ఏదో బెదిరించినా చెప్పినా వినే పరిస్థితుల్లో అయితే నాకు తెలిసి ఇంకా ఉండరు. వాళ్ళకి ఏది కావాలో అది ఇస్తేనే వాళ్ళు మాట వింటారు. వాళ్ళకి వ్యతిరేకంగా ఏది జరిగినా కూడా వాళ్ళు సైలెంట్గా ఓటేస్తారు తప్ప ఎవరు ఎదురు తిరగరు. వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారు. అయితే ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో ఉచిత బస్సు ప్రయాణం గురించి కూడా మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నప్పటికీ నిన్న ప్రతిపక్ష హోదా దక్కగా వెళ్ళిపోయారు వాకౌట్. ఇస్తే బాగుండేదని కొంతమంది. ఈ అంశం ఎలా చూడాలంటారు అసలు ఈ ఆటో అంశం? ఇప్పుడు ఇస్తే బాగుందంటే ఏ చెట్టుకి ఆనేడే అంటారు కదండి. ఇప్పుడు అన్ని సందులలోకి బస్సులు రావు, ఆటోలు కంపల్సరీ కావాల్సిందే. సిటీ బస్సులు అనేవరకే ఇస్తారు కానీ నీకు లాంగ్ ప్రయాణాలకు ఇవ్వరు కదా. ఇక ప్రభుత్వం తీసుకుంటేనే లేడీస్కి కొంత విధంగా మాకు బాగానే ఉంటుంది. ఎందుకంటే దూరాభారం నుంచి సిటీకి వచ్చే వాళ్ళు పనులకి చాలామంది ఉన్నారు, వాళ్ళకు ఉపయోగపడుద్ది. అర్ధరాత్రి పూట కానీ ఇంకేదన్నా హాస్పిటల్ ఏదైనా అవసరాలు ఉన్నప్పుడు కానీ ఆటోలు కంపల్సరీ. మాది ఉండేది మాకు ఉంటుంది, మా జీవనం. అవి వచ్చినంత మాత్రాన కాబట్టి కొంచెం తగ్గిద్ది మా బడ్జెట్, అంతేగాని దాని గురించి మాకు ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు మాకు. అయితే ఈ 9 నెలల పాలనలో ఎలా అనిపిస్తుంది రోడ్ల వ్యవస్థ కాడి నుంచి? ఇంకొంచెం మీకు కూడా సంక్షేమానికి ఏదన్నా ఇస్తే బాగుండేది అనేది ఆలోచన ఉన్నప్పటికీ ఇంకా ప్రకటించలేదు. గతంలో ఏమన్నా అందుకున్నారు? అప్పుడు 10,000 ఇచ్చేవాళ్ళు. అప్పుడు వచ్చాయండి మాకు. అప్పుడు గతం ప్రభుత్వంలో బాగానే వచ్చాయి మాకు. ఇప్పుడు మాకు ఆటో వాళ్ళకి లేదు. ప్రజెంట్ కేసులు కూడా ఎక్కువగా రాస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో కేసులు అనేవి లేవు. మాకు ఒక విధంగా చెప్పాలంటే ఆ ప్రభుత్వం బాగుంది మాకు. నిన్నేమో ఫస్ట్ రోజు బడ్జెట్ సమావేశాలు, ఇవాళ రెండో రోజు రాష్ట్ర బడ్జెట్ గురించి. అయితే మరి ప్రతిపక్ష హోదా ఇస్తే బాగుండేదని చాలామంది అంటున్నారు. జగన్ గారికి మాట్లాడడానికి అవకాశం ఇస్తుంది. వాళ్ళు ఏమంటున్నారు ఎమ్మెల్యే స్థాయి టైమే ఇస్తామంటున్నారు. ఇక అంత జ్ఞానం మనకు లేదు. రాజకీయాల గురించి చెప్పేంతలోనే కాదు, నాకు తెలియదు అంత. పవన్ కళ్యాణ్ గారి తీరు, లోకేష్ గారి తీరు పర్లేదా? పనులు మొదలైనట్టే? పనులు ఒక విధంగా బాగానే చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు తక్కువ అనట్లేదు. అతను జగన్ చేసింది తక్కువ కాదు, ఇప్పుడు వీళ్ళు చేసింది తక్కువ అనట్లేదు. వీళ్ళు ఇంకొంచెం మెరుగుపడాలంటున్నాను అంతే.
దగ్గర పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే తలకిందులుగా తపస్సు చేసిన మీ హోదా ఇవ్వలేము, మీరు ఉండి ఎమ్మెల్యేగా అంటే యాస్టీస్గా ఎమ్మెల్యేగా మాట్లాడి ఉంటే బాగుండేదని ఆయన అంటున్నారు. మరి ఈ అంశాలన్నీ రేపు బడ్జెట్ పెడితే మంచి మంచి పథకాలకి లేకపోతే డెవలప్మెంట్కి పెడతారా, లేకపోతే ఓన్లీ డెవలప్మెంట్కి పెట్టి పథకాలు వదిలేస్తారని భయంగా ఉందండి. ఏమోనండి, మనకి అట్ల గురించి తెలియదు, చూడాలి, రేపు చూడాలి అంతే. ఈరోజు ప్రకటించారు తల్లికి వందనం ఏప్రిల్ తర్వాత చూసుకున్నట్లయితే కనుక రైతు భరోసాకు సంబంధించి ఏదైతే అన్నదాత సుఖీభావ అని పేరు మార్చారో మేలు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఏమో అవి వచ్చేదాకా నమ్మకాలు లేవు, పథకాలు వచ్చేదాకా నమ్మకాలు లేవు, అంతవరకే చెప్పగలం. మిగతా అంశాలు ఎలా అనిపిస్తుంది? 15,000 పిల్లలకు కదా. అవునండి, అవి వచ్చేదాకా ఎవరికి నమ్మకాలు లేవు కదా. ఇప్పుడు జగన్ మాట ఇచ్చాడు, కరెక్ట్గా వేసాడు, మరి వీళ్ళు స్టార్టింగ్లోనే చెప్పారు, ఇప్పటికి ఒక్కడికో రాలేదు. ఒక్క పింఛన్ ఒకటి వస్తుంది టైం టు టైము, తెల్లారి 6ంటికే పింఛన్ వస్తుంది. అది తప్పనిచ్చి అన్నా క్యాంటీన్ ఒకటి పెట్టాడు, అది కూడా బాగానే ఉంది. బాగా డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఇలా అన్నా క్యాంటీన్లోనే తింటున్నారు. పేదల కోసం పెట్టింది వాళ్ళు, దానికి ఒక రిస్ట్రిక్షన్ పెట్టాలి. పలానా మనుషులకి 5 రూపాయలకి, నువ్వు పొద్దున్న వాకింగ్ వేసుకుని షూ వేసుకుని వాకింగ్కి వచ్చి కూడా నువ్వు 5 రూపాయలకి టిఫిన్ తింటున్నావు, అది ఎంతవరకు కరెక్ట్? అది ఇప్పుడు పేదలకు అందట్లేదు కదా. జగన్ గారికి ప్రతిపక్ష హోదా ఇస్తే చాలా బాగుండేదండి. జగన్ ఎందుకంటే మొత్తం వాళ్ళు చేసే పనులన్నీ బయటికి రాకుండా ఉండటానికి జగన్ గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వకోకుండా ఇదేంటి వాళ్ళు చేసేవన్నీ బయటికి రాకుండా ఉండటం కోసం జగన్ గారి నోరు నొక్కేయడానికి మా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడకుండా ఉండటం కోసం ఆయనకి రాకుండా అలా చేశారు. అయితే ఆయన ఏమన్నారంటే ప్రజాగలం వినిపించడానికి నేను వచ్చాను, మీరు రమ్మన్నారు కరెక్టే వచ్చాను, కానీ అవకాశం ఇవ్వకపోతే అలాగా. అవకాశం ఖచ్చితంగా ఇవ్వాలండి, ఇవ్వాలి, ఇస్తేనే కదా. ఇప్పుడు వీళ్ళు ఫ్రీ బస్ అన్నారు, ఇవ్వలేదు కదా. మళ్ళీనేమో అదేంటి 50 ఏళ్ళకి ఎస్సీ వాళ్ళకి పెన్షన్ అన్నారు, ఇవ్వలేదు కదా. తర్వాత ఇప్పుడు మిర్చి రైతులకి చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి గిట్టుబాటు ధరలు ఇవ్వలేదు కదా. రైతులు ఉంటేనే కదా మనం అందరం ఉండేది, మరి వాళ్ళకి ఏ న్యాయం చేయలేదు. ఇవాళ మరి జగన్ బాబు అక్కడికి వచ్చాడు కదా అని చెప్పి కేంద్రం దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత వెళ్ళారు వీళ్ళు. మేడం గారు చూసుకున్నట్లయితే నిన్న ఫస్ట్ రోజు వాయిదా పడింది, అయితే ఈరోజు ఏంటంటే సార్ అయితే రాలేదు జగన్ గారు. ఒక పక్క చూసుకుంటేనే మిగతా ప్రతిపక్ష నాయకులు ఉన్నారు. అయితే లోకేష్ గారు ఏమో కేసులు పెడతాము, మేము గతంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టారు కానీ మన బొత్స గారితో అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? కేసులు పెడతామంటే అండి అది చాలా తప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ వీళ్ళు పెడతారు, రేపు వాళ్ళు పెడతారు, అంతే కదా. ఇప్పుడు మీకు ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు, ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ప్రజల్ని కాపాడటమే మీరు చెయ్యాలి. అంతేగాని మీ పగలు మీ సొంతం కోసం జనాలు మిమ్మల్ని గెలిపించలేదు, మీ సొంత ప్రయోజనాల కోసం జనాలు మిమ్మల్ని గెలిపించలేదు, అవునా కదా. అది అందుకని అది అలా చేయడం చాలా తప్పు. పొద్దునేమో ఇవాళ స్పీకర్ రెడ్ బుక్ అంటున్నారు. రెడ్ బుక్ ఎంతమంది మీద మీరు ఎంతమందిని చంపేస్తారు, ఎంతమందిని జైల్లో వేస్తారు, తప్పు కదా అసలు. అది ఇదే అంశం కింద తీసుకుంటే ప్రసంగానికి సంబంధించిన నోటు అంటే ఒక కాగితం ఉంటుంది, దాంట్లో గవర్నర్ గారు ప్రసంగించిన అంశాలు ఇవేమి లేవండి. మరి పవన్ కళ్యాణ్ గారు ఏమో 35,000 మంది మహిళలు మిస్ అయ్యారన్నారు కదా, వాళ్ళందరూ ఏమయ్యారు మరి మేము అడగకూడదా అంటున్నారు. ఎవరు అడుగుతున్నారు? వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు, వైసీపీ హయాంలోనే మిస్ అయ్యారంట. మిస్ అయ్యారని అడుగుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ మిస్ అయ్యారు అని చెప్తున్నాడు కదా. మరి ఇప్పుడు మరి వాళ్ళదేగా ప్రభుత్వం, తీసుకురావచ్చుగా, మరి తీసుకురావచ్చు కదా, అవకాశం వాళ్ళకే ఉంది కదా, తీసుకురావచ్చుగా. సమయం ఇస్తే మాట్లాడతారు కదా వాళ్ళు కూడా కొంచెం. అదే మరి ఇస్తేనే కదా. వాళ్ళు ఏమంటున్నారు, జనాల పక్షాన మీరేమేం చేయలేదో అవి మాట్లాడుతూ అంటున్నారు, మరి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఏమైనా భయపడుతున్నారా ప్రతిపక్ష హోదా ఇస్తే తప్పులని? జగన్ ఎక్కడ ఆపుతారండి, జగన్ ఎక్కడ ఆపుతారు? అది కేంద్రంలో మ్యాజిక్లు చేసి గెలవడం కాదు, జగన్ ఎక్కడ ఆపగలుగుతారు? ఎక్కడా ఆపలేరు జగన్ని. గతంలో టీడీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరి మీద కేసులు పెడతారంటే ఆల్రెడీ ఎంక్వైరీ మొదలైందని లోకేష్ గారు అంటున్నారు. మరి అది ఎంతవరకు ఈ కక్షపూరిత చర్యలు తీసుకుంటారు? ఎందుకంటే బడ్జెట్ చేతిలో పనే కదండి, మొత్తం వాళ్ళ చేతిలో పనే కదా. ఇవాళ హోమ్ మినిస్టర్ అనిత కానీ ఎవరైనా సరే వాళ్ళు ఎలా ఓపమంటే అలా తలాడిచ్చాలని, ఇలా ఆమెదేముంది తీసుకొచ్చి జస్ట్ కూర్చోబెట్టారు. ప్రసంగానికి అడ్డుపడుతుంది వంతె గారు, అక్కడ జరుగుతుంది అయితే ఏమీ లేదు. మొత్తం ఆమెదేం లేదండి, ఆమెదేం లేదు, పవన్ కళ్యాణ్ది ఏం లేదు, మొత్తం ఆయనే చేయించేది, బాబు గారే చేయించేది. ఇంకోటి ఏంటంటే ఈయన ఉన్నాడు కదా లోకేష్ వీళ్ళే చేయించేది.
ఇంకా కేంద్రం వాళ్ళ చేతిలో ఉంది. మరి ఇంకో మాట ఏంటంటే గతంలో జగన్ గారి హయాంలో విద్యా సంస్థలు బాగున్నాయి, అనేక మంది బాగా చదువుకు దగ్గరయ్యారు, ఇవన్నీ నిర్వీర్యం చేశారంటే 2019 నుంచి బాగాలేదని ఈయన లోకేష్ గారు అంటున్నారు. నిజమే? ఏం కాదండి, జగన్ బాబు వచ్చిన తర్వాత వాళ్ళకి అమ్మ అమ్మ పథకం ఒకటి ప్లస్ అమ్మఒడి ఒకటి, పిల్లలకి బూట్లు కానీ సాక్సులు కానీ పుస్తకాలు కానీ ఫుడ్ కానీ దేనికి కూడా లోటు లేదు. అసలు చాలా బాగా జరిగింది. ఇప్పుడు అన్నిటికీ కూడా అసలు బస్ ఏదండి, మేము గెలవంగానే ముందు బస్సు ఇస్తామన్నారు. ఆడవాళ్ళకి కావాల్సిందేంటి, నీకు ఓట్లేసి గెలిపించాము, వేసినప్పుడు నువ్వేం చేయాలి, బస్ ఏది అసలు మిమ్మల్ని క్వశ్చన్ చేయకూడదు. క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద మీరు ఏదో ఒకటి చేస్తుంటారు. పొద్దున అయ్యన్న పాత్ర గారి వాళ్ళ స్పీకరు ఆయన ఏమంటున్నారంటే నిన్న జరిగిన కొన్ని అంశాలు నేను మాట్లాడతానని, ఆయనకి నచ్చలేదు అంటున్నారు నిన్న వ్యవహారం. మరి ఎలా చూడాలి? అయ్యన్న పాత్రుడు ఏమన్నారు అంటే నిన్న గందరగోళం జరిగింది కదా, దాని గురించి టీడీపీ నాయకులతో. నిన్న గందరగోళం ఏం జరగలేదండి. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఒక అవకాశం ఇవ్వండి, మేము మాట్లాడతాం అన్నారు. మీరు అవకాశం ఇవ్వకోకుండా మొత్తం మీరే కూర్చుంటే అంటే మీ రెడ్ బుక్ మీ దగ్గర పెట్టుకొని జనాలు ఏమైనా పిచ్చోళ్ళ, జనాలు ఏమైనా పిచ్చోళ్ళ, మీ రెడ్ బుక్ మీ దగ్గర పెట్టుకొని వాళ్ళ మీద కక్షలు పెట్టుకొని వాళ్ళ మీద మీరు కక్షలు తీర్చుకుంటూ మీ మీద వాళ్ళ కక్షలు తీర్చుకుంటూ ఇది ఎంత మాత్రం కరెక్టు? జనాలు మిమ్మల్ని గెలిపించినప్పుడు మీరు ఏం చేయాలి? జనాలకి అనుకూలంగా జనాలకి ఏమి లేదా మనం ఇస్తామని మీరు అదేంటి సూపర్ సిక్స్ అన్నారు, అవి మీరు అమలు చేయండి. జనాల్లో మీ మీద ఇంకా ప్రేమ పెరుగుతుంది ఏంటి, మీ వైపు జనాలు చూస్తారు. అంతేగాని మీరు పొద్దుగూకులు వాళ్ళ మీద గొడవలు ఆడాన్ని లోపలేస్తా మీ కక్షలు మీ గోల మీ వ్యాపారమే కానీ జనాలను పట్టించుకోరా మీరు? అసలు మీరు పట్టించుకోరా? నేను చూస్తూనే ఉంటాను అసెంబ్లీ సమావేశాలన్నీ, నిన్నంతా అవే చూస్తున్నాం మేము. మీ గోల మీ వ్యవహారాలే కానీ ఇంక జనాలను పట్టించుకోరా మీరు? కొన్ని రోజుల పాటు జరగనున్నాయి, ఎలా అనిపిస్తుంది? నిజంగా ప్రజల సమస్యల మీద మాట్లాడతారు? ప్రజల సమస్య మీద జగన్ మాట్లాడితే చాలా చాలా మంచిది, చాలా చాలా మంచిది. జగన్ని ఆపడం ఎవరి తరం కాదు.